ఏంటి ఇలా అయినా అనుకుంటున్నారా? ఈరోజైతే కాలభైరవ అష్టమి సందర్భంగా హైదరాబాద్లోని కాలభైరవ ఆలయానికి వచ్చిన జనాలు అంత ఎండలో కూడా ఎంతమంది ఉన్నారు చూడండి. అసలు ఆ టెంపుల్ ఉందన్న విషయం కూడా నాకు అక్కడ తెలియదు. బట్ నేనైతే ఈరోజు చాలా లక్కీగా ఫీల్ అయ్యాను. ఆ టెంపుల్కి వెళ్ళడానికి కనిపించింది నాకు నేను అనుకున్నది జరిగిందని. ఇంతకీ ఏమనుకున్నానంటో వీడియో ఎండ్ వరకు చూడండి, చెప్తాను. హాయ్, ఐఎమ్ గాయత్రి. వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి శరత్ అన్ప్లగ్డ్. నేనైతే ఈరోజు మార్నింగ్ 5 o'clockకి ఏదో పని మీద హైదరాబాద్ వెళ్ళిన. లాస్ట్ మూమెంట్లో ఆ పని అవ్వదు అని అనుకొని ఇంటికి రావాలనుకున్నా. అదే మూమెంట్లో మా వాళ్ళకి ఫోన్ చేసి కూడా చెప్పిన వచ్చేద్దామని. ఇంకా అక్కడ ఉండి ఏం చేస్తాం, వస్తా అని చెప్పేసి చెప్తే వాళ్ళు సరే రమ్మన్నారు. ఇంకా రమ్మనకపోతే ఆనే ఉండవని ఏం బలవంత పెట్టారు కదా. ఇంకా సరే అని చెప్పేసి అప్పుడే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే, అంటే నిన్న మొన్న చూస్తున్నా కదా, మామూలుగా అనుకున్న ఒకవేళ నేను అనుకున్న పని వచ్చిన పని జరిగితే కన్ఫామ్గా ఈవినింగ్ వెళ్ళినాక పూజ చేస్తా దేవుడా అని నేను అనుకొని ఇట్లా బ్యాగ్ తీసుకొని బయటికి వచ్చిన. ఆ పాజిటివ్గా అనుకున్నందుక మరి ఏంటో నిజంగా దేవుని మహిమ అంటారు కదా. అందరూ చెప్తుంటే నేను ఏదో వ్యూస్ కోసం అట్లా ఇలా చెప్తుంటారని అనుకున్నా. బట్ ఎవరికి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. అసలు నేను అనుకున్న విషయం జరిగింది. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా హస్బెండ్తో షేర్ చేసుకుందాం అనుకున్నా, కానీ నువ్వు కూడా ఇలాంటి నమ్ముతున్నావా అంటాడేమో అని మళ్ళీ కొంచెం మాట పట్టిస్తాడేమో అని చెప్పేసి చెప్పలేదు. ఇప్పుడు మీతోనే షేర్ చేసుకుంటున్నా. ఇది మా ఇంటి దగ్గర నుంచి ఈవినింగ్ బయలుదేరినాము. ఇక్కడ నాగర్ కర్నూల్లో అంత ఫెసిలిటీస్ లేవు కాబట్టి శివాలయానికి వెళ్ళినాం. ఇంకా మొత్తం అది కడిగేసి నవగ్రహాల కన్నా చేసి కనీసం నాగదేవతల కన్నా శివుణ్ణి పూజిద్దామని. అయితే ఇక్కడ మసీద్ చూసిండ్రు. ఈరోజు ఫ్రైడే కాబట్టి బాగా అలంకరించిండ్రు, బాగుంటుంది ఇక్కడ. ఇంకా మేమైతే పూజ సామాన్లు తీసుకురావడానికి వెళ్తున్నాం. మేము 2 టెంపుల్స్ అనుకున్నాం. బట్ మంచిగా పిల్లలతో కూడా మంచిగా బొట్లు పెట్టించి పూజ చేపియాలంటే మేము అనుకున్న టెంపుల్ మా రవితేజ కాలేజ్ వెనకాల ఉంటుంది. అక్కడ బాగుంటుంది టెంపుల్. అంటే ఎవరు ఎక్కువ అంటే ఈ టైంలో ఎక్కువ ఉండరు, ఈవినింగ్ టైంలో పీస్ఫుల్గా ఉంటుంది. కొద్దిగా కొంచెం దూరం అని కూడా ఎవరు రారు ఎక్కువ మంది. మార్నింగ్ టైంలో బాగానే వస్తారు. ఇంకా అందుకోసం అని ఇక్కడ కూడా మార్కెట్ దగ్గర శివాలయం ఉంది. ఫస్ట్ ఇదే అనుకున్నాం. బట్ ఇంకా మొత్తం పసుపు పెట్టి బొట్లు పెట్టి చేయాలంటే అక్కడ వీలు కాకపోవచ్చు అన్నట్టు. ఇప్పుడైతే పూజ సామాగ్రి తేవడానికి ఇక్కడ రామకృష్ణ థియేటర్ సైడ్ ఉన్న పూజ సామాన్ల షాప్కి వెళ్ళినాం. అక్కడికి వెళ్తుంటే తీసుకున్నదే ఈ వీడియో. ఇక్కడనే ఇదే రోడ్ మీద చిన్నపిల్లలకు పాలు కూడా అమ్ముతారు. మ్యాక్సిమం నార్కన్లో ఉండే వాళ్ళందరికీ తెలుస్తుంది. ఇది గవర్నమెంట్ హాస్టల్ కాలేజ్. బస్ స్టాండ్లోనే 2-3 కాలేజెస్ ఉంటాయి. ఇక్కడ ఆపోజిట్లో దాని ఎండింగ్ ఇక్కడ సైడ్ ఉంటుంది. నేను నిజంగా చాలా వరకు అంటే కొద్దిగా ఎవరికన్నా హెల్ప్ చేస్తే మనకు పాజిటివ్గా ఉంటే మంచి జరుగుతుంది అనుకున్నా. బట్ ఎప్పుడూ దేవుని విషయంలో నేను ఇంతగానం ఏం నమ్మలేదు. బట్ ఎందుకో నిన్న మొన్న ఏది ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా April 10 కాలభైరవాష్టమి, మళ్ళీ ఇప్పుడు మిస్ అయితే December 10కే వస్తుంది అది ఇది అని చెప్పేసి అది బాగా మైండ్లో రన్ అవుతున్నందుకు లాస్ట్ మినిట్లో ఏదో ట్రై చేద్దామని చెప్పేసి అనుకున్నెంబడే నాకైతే రిజల్ట్ అయితే అనిపించింది. కాకపోతే అది గుమ్మడికాయతో కుష్మాండ దీపం పెట్టాలంట, మంచిదంట. కానీ అది ట్రై చేసినాం కానీ దొరకలేదు. ఇంకా అది మనమే తెచ్చుకొని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇంకా టైం లేదు, ఈవినింగ్ కాబట్టి ఇప్పటికే లేట్ అయింది. అందుకోసమనే ఇంకా దొరికిన వాటితోనే చేద్దామని ఫిక్స్ అయినా. అంటే నేను ఈ దీపం అని స్పెసిఫిక్గా ఏమనుకోలే, టెంపుల్కి వస్తాను ఒక్కటే అనుకున్నా. ఇంకొకటి అది మార్నింగ్ నేను హైదరాబాద్లో తీసింది. అది కాలభైరవ ఆలయం, అది నాంపల్లి దగ్గర.
ఆ లైన్ చూస్తేనే నాకు ఫస్ట్ నేను ఫ్రైడే కాబట్టి ముస్లిమ్స్ ఏమన్నా పంచుతున్నారేమో, లేకపోతే ఈరోజు ఏదో స్పెషల్ డే అన్నారు కాబట్టి ఏదన్నా అన్నదానం అలాంటివి సంథింగ్ ఉండొచ్చు అనుకున్నా. బట్ ఏంది సడన్గా చూస్తే మధ్యలోనే కట్ అయిపోయిందని చెప్పేసి చూసిన. అది వీడియో నేను ఆటోలో ఉండి తీసిన, అక్కడ నుంచి హాస్పిటల్ నుంచి బస్ స్టాండ్కి వచ్చే మూమెంట్లో. నాకైతే చాలా బాగా అనిపించింది. అందుకే ఇంకా ఈవినింగ్ ఇక్కడికి వచ్చినాము. నాకు అనుకున్న పని జరిగింది కాబట్టి ఇలా ఉన్నది. ఫస్ట్ ఇక్కడ మొత్తం ట్యాప్ ఫెసిలిటీ ఉండి వాటర్ పోవడానికి ఉంది కాబట్టి మొత్తం కడిగేసి క్లీన్ చేసి మంచిగా పసుపు కుంకుమ తీసుకొని బొట్లు పెట్టించినాం పిల్లలతోన. మేము కూడా పెట్టినాం. కింద మొత్తం కడిగినాం. మొత్తము వాటర్ పోవడానికి చాలా బాగా ఇచ్చిండ్రు. అంటే ఇక్కడ సైడ్ ఉందని తెలుసు నాకు, కానీ నేను టెంపుల్కి వచ్చిన బట్టి ఈ ఫెసిలిటీస్ అంతా నేనైతే ఫస్ట్ టైం చూసిన. మా పాపకు ఇంత ఉమ్మరిచ్చిన డ్రెస్ వేయడానికి కారణం కూడా చెప్తా చూడండి. యాక్చువల్గా ఈరోజు వాళ్ళకి స్కూల్లో యాన్యువల్ డే, తను రానన్నది. బట్ మళ్ళీ సాటర్డే సండే అయితే మళ్ళీ మండేని వెళ్ళాలి, మళ్ళీ ఇప్పటికే డిలే అవుతుందని చెప్పేసి నేనే బలవంతం చేసి తీసుకెళ్ళేటప్పుడే ఒక కండిషన్ పెట్టింది. ఇప్పుడు తీసుకెళ్తే నన్ను వచ్చిన తర్వాత మళ్ళీ మంచిగా ఈ సాంగ్కి ఈ డ్రెస్ అని చెప్పిండ్రు వాళ్ళ స్కూల్లో. ఆ డ్రెస్ వేసి నాకు ఫ్లవర్ హెయిర్ బ్యాండ్ పెట్టి ఫొటోస్ తీయాలని చెప్పింది. సరే అని చెప్పిన. ఇంకా నేను మర్చిపోయినా, కానీ ఆమె మర్చిపోదు. ఒక విషయం చెప్పి మనం వదిలేసినా ఆమె వదిలేయదు. ఇంక ఇలాగో టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాగా, ఇంకా ఉమ్మరిచ్చిన నీకే అని చెప్పేసి ఇంకా డ్రెస్ వేసి ఇంకా ఫ్లవర్ హెయిర్ బ్యాండ్ బదులు ఆమెకు బర్త్డే కోసం అని తెచ్చినాం. అది పెట్టాలని జుట్లు చిన్న పిల్లకలు బాగున్నాయని పెట్టిన. ఇంకా ఆమెకే కదా మళ్ళీ జుట్టు వస్తేలాగో పెట్టుకోవడానికి వీలు ఉండదని ఇంకా ఇలా ఉన్నదాన్ని ఇలా తయారు చేసినాం. ఇంకా పూలు ఇంకా అంతా కొద్దిగా ముందే ప్లాన్ చేసుకుంటే ఇంకా కొంచెం బెటర్గానే ఉంటుండే అనిపించింది. మా ఇద్దరు పిల్లలు చూడండి ఎంత భక్తితో మొక్కుతున్నారో. మొక్కడం ఏంటో కానీ ఫస్ట్ వాటర్తో నాకు అడుగుతున్నప్పుడు వాళ్ళు చేసిన అల్లరికి మమ్మల్ని గుడిలోకి వెళ్ళి వెళ్ళగొడతారేమో అని భయం వేసింది. ఎందుకంటే నేను వస్తా అని మా వాడు డ్రెస్ మొత్తం తడుపుకున్నాడు. ఇంకా కొబ్బరికాయ కొట్టిన గ్యాప్ కూడా ఇస్తలేరు మాకైతే. ఇంకా ఇదైతే లాస్ట్ మూమెంట్లో తీసుకున్నా. అంతసేపు నేనేం తీసుకోలేదు. ఇది మా సార్ నాకు తెలియకుండా తీసిండు. ఇంకా వచ్చిన తర్వాత యథావిధి అదో గది అన్నట్టు మళ్ళీ బాసన్లో పెట్టుకున్నాం. ఇంకా వాళ్ళ ముగ్గురు గ్రౌండ్కి వెళ్ళిండ్రు. అయితే నిజంగా వేరే వాళ్ళు చెప్తుంటే ఏదో అనిపించింది, బట్ నాకైతే చాలా పాజిటివ్గా అనిపించింది ఈరోజు. ఇంకొక హ్యాపీ న్యూస్ కూడా, లేడీస్ని ఆంటీ అని పిలిస్తే కోర్టులో కేసు వేసి ఒక ఆమె గెలిచిందంట. వేటి న్యూస్లో వచ్చింది. నాకు అది చూసినప్పుడు అయితే మస్తు నవ్వు వచ్చింది. ఎందుకంటే మ్యాక్సిమం పెళ్ళైన ఆడవాళ్ళని ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మా పాప క్లాస్మేట్స్ నన్ను ఆంటీ అని అంటారు. వాళ్ళ అక్క వాళ్ళంటే మామూలుగా 7th 8th పిల్లలు ఆంటీ, అందరూ ఆంటీ అనే అంటారు. మళ్ళీ బాయ్స్ని అయితే అలా అనరు కదా. మనల్ని అయితే ఈజీగా జడ్జి చేస్తారు. మరి పెళ్ళి అయితే ఆంటీ అని ఫిక్స్ అయినరా ఏందో నాకు కూడా అర్థం కాదు. నాకు తెలిసి ఈరోజు చాలామంది దాని మీదనే రీల్స్ షార్ట్స్ చేస్తుండొచ్చు. నాకైతే కొంచెం నవ్వు వచ్చినా అది కూడా కరెక్టే కదా అనిపించింది. ఎవరి ఇష్టం వాళ్ళది. కోర్టులో కేసు లేకపోయినా కొందరు ముఖం మీద కూడా చెప్పేశారు నన్ను ఆంటీ అనకండి. మరి మీరు ఎక్కువకు చెందిన వాళ్ళు, నేనైతే నన్ను ఆల్రెడీ అందరూ ఆంటీ అనే పిలుస్తారు. కానీ ఈరోజు టెంపుల్ విజిట్ మాత్రం తప్పకుండా చేయండి. మీకు ఏది అవైలబుల్గా లేకున్నా ఒక చిన్న టెంపుల్ అయినా సరే, ఇంకా ఏం లేకపోతే ఇంట్లోనైనా దీపం పెట్టుకోండి. నాకైతే కొద్దిగా మంచిగా అనిపించింది ఈరోజు. ఒక 2-3 ఇన్సిడెంట్స్ నాకు అనుకూలంగా జరిగాయి. అనుకున్న పని జరిగింది. మా పాప హెల్త్ గురించి నేను అనుకున్న రిజల్ట్స్ వచ్చింది. ఏ ప్రాబ్లం లేదు. ఇంకొకటి, ఒకరు హాస్పిటల్కి వెళ్తున్నారంటే ఏదన్నా ప్రాబ్లం ఉంటేనే వెళ్ళారండి. ముందే ప్రాబ్లం రాకుండా ఉండడానికి కూడా కొంచెం చూసుకోవడానికి కూడా వెళ్తుంటారు. మామూలుగా
ఇది కొందరికి చెప్తున్నా, ఎందుకంటే నేను నాతో అనట్లేదు కానీ వేరే వాళ్ళతో ఆమెకి ఏమైందో ఎప్పుడు హాస్పిటల్లోనే ఉంటారు ఆ పాపకని మాట్లాడుతున్నారు. అది వేరే వాళ్ళు అంటే నేను బాధపడకపోతుంటే మా వాళ్ళే అంటున్నారు. ఒక్కటి చెప్తున్నా, మామూలుగా ఇప్పుడు నేను మామూలు యూట్యూబ్ చేస్తున్నా, ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడు యాక్టివ్గా ఉంటున్నా, ఇవన్నీ చేస్తున్నానంటే ఆమెకు హెల్త్ బాగాలేకుండా ఉండి ఆమె మరీ ఘోరంగా ఉంటే నేను ఫోన్ పట్టుకొని ఇవన్నీ చేసుకోవడానికి నాకేం టైం ఉండదు. అది నాకు తెలుసు ఆమెకు ట్రీట్మెంట్ చేస్తే తగ్గుతుందని. అసలు ఆమెకి ఇప్పుడు ఏ ప్రాబ్లం కూడా లేదు. మీరు అనవసరంగా మీకేదో అదేమంటారు కదా, గాసిప్స్లో ఏదో జ్యూసీ కావాలని చెప్పేసి మీరు కల్పించుకునేదానికి నేనేం చేయలేను. మా పాప పర్ఫెక్ట్గా ఉంది. ఇది మేము ఫస్ట్ ఉన్న ఇల్లు, ఇంతకుముందు ఉన్న ఇల్లు. చాలా బాధగా అనిపించింది ఈ రూట్కి వెళ్ళి పోతుంటే. ఏంలే కానీ ఇంకా అందరూ బాగా పరిచయం అయ్యాక అక్కడ నుంచి రూమ్ మార్చుకున్నందుకు ఇంకా చూడనంత వరకు ఏమనిపించలే, కానీ చూసినాకైతే కొద్దిగా బాధనే అనిపించింది. ఉన్నది 2 years అయినా అందరూ బాగా కలిసిపోయినరు. ఆ దారి నుంచి కింద మట్టి రోడ్ నుంచి వెళ్తే మాకు స్ట్రైట్గా దగ్గరనే అవుతుంది టెంపుల్. నా ఇంటర్ రవితేజ కాలేజే. అప్పుడేమో నార్మల్గా ఉన్నది టెంపుల్, కానీ ఇప్పుడు ఇంకా చాలా బాగా చేసిండ్రు. ఇంకా మా వాళ్ళు ఏడికెళ్ళినా చెప్పులు పోగొడుతున్నారని మా పాప ముందే చెప్పులు వేసుకురాకుండా వచ్చింది. మొన్న గ్రౌండ్లో ఒక జత చెప్పులు పోయినాయి. మీరు ఎక్కడన్నా టెంపుల్కి వెళ్ళారా? ఈరోజు ఎలా అనిపించింది మీకు కామెంట్స్లలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నా మాటలు బట్టి ఎవరు ఒకరిని జడ్జ్ చేయడం అలా బంద్ చేసుకోండి. నేను చెప్పేది ఒక్కటే, ఎవరికి ఉన్నది వాళ్ళకు ఉంటుంది. ప్రతిదానికి జడ్జ్ చేయడానికి మీరేం జడ్జిలేం కాదు. కావాలంటే లాయర్లలాగా వాదించండి, నువ్వు అలా ఎందుకన్నావు, ఏంటి నీ ప్రాబ్లం ఏంటని నాతో మాట్లాడండి. కానీ నా గురించి వేరే వాళ్ళతో మాట్లాడితే మీకేమొస్తుందో నాకైతే తెలుస్తలేదు. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం. పిచ్చి పలు రకాలని నేను కూడా అర్థం చేసుకున్నా, బట్ చెప్పాలనిపించింది అందుకే చెప్తున్నా. మీకు ఇలా ఎప్పుడన్నా పాజిటివ్గా అనిపించిందా దేవుని విషయంలో? మీకు ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరిగితే నాకు కామెంట్లలో చెప్పండి. అలాగే April 11 కూడా నవమి అంట, చాలా మంచి రోజు అంట, ఇంతకుముందే తెలిసింది. చూద్దాం ఏం చేస్తారో రేపు. అంటే రేపు వెంకటేశ్వర స్వామి పుట్టిన కుబేర నక్షత్రం అని సంథింగ్ ఏదో చెప్పారు. మీకు తెలిస్తే మీరు ఏం చేస్తారో చెప్పండి. ఇది మేము టెంపుల్కి రీచ్ అయిన తర్వాత. బాయ్.